ముమ్మాటికి విమోచనమే ఆథర్ భాస్కర్ యోగి గారు మనతో ఉన్నారు. ఈ పుస్తక అంశాల గురించి సార్ని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ముమ్మాటికి విమోచనమే బుక్ గురించి ఏం చెప్తారు? అవును, మనకు కాకతీయుల నుంచి ఇప్పటి వరకు ఒక గొప్ప వారసత్వం ఉంది. తెలంగాణ ప్రాంతంలో అనేక మంది నిజాము రజాకారుల యొక్క కబంధ హస్తాల నుంచి ఈ ప్రాంతాన్ని విడిపించడానికి ఒక గొప్ప పోరాటం చేసిండ్రు. అట్లాంటి పోరాటం చేసినటువంటి యోధులు, వాళ్ళ యొక్క జీవితాలు, కుటుంబాలు, వాళ్ళ ఉద్యమం, వాళ్ళ పాటలు, వాళ్ళ పద్యాలు అనేకం ఈ జాతిని స్ఫూర్తిగా నిలబెట్టడానికి పనిచేసినాయి. అట్లా పనిచేసినటువంటి ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో విలీనమా, ఇది విద్రోహమా అని కొందరు రకరకాలైనటువంటి చర్చలకు దారితీస్తున్నారు. ఏ దేశంలో అయినా ఆ దేశము ఆ గడ్డ కోసం పోరాడినటువంటి ప్రజల పట్ల, ఆ పోరాట యోధుల పట్ల గౌరవం ఉంటుంది. మనం దీనికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలంటే ఇది విమోచనే అని ముమ్మాటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకున్నది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే దీన్ని అధికారికంగా మేము ప్రకటిస్తాము విమోచనమే అనేసి చెప్పి కూడా వెనకడుగేస్తుంది. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా పుస్తకం రాసడానికి దాని వెనకాల అంటే ఈ చర్చ జరగాలనేదే కదమ్మా. చర్చ జరగాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమి చెడ్డవాళ్ళు ఏమి ఉండరు కదా, అందరికీ చేయాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం వాళ్ళు అటు ఇటు చేయవచ్చు. అట్లా కాకుండా ఈ చర్చ జరిగితే పుస్తకం ఉంటే దానికి కావాల్సినటువంటి సమాచారం మనం ఇచ్చినప్పుడు ఎంతో కొంత ప్రభావం సమాజం మీద పడుతుంది. ఆ పని మనం చేయాలి. మాటికి విమోచన ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా దీని గురించి అధికారికంగా ప్రకటించింది లేదు. సో మీరు ఏకంగా బుక్ లాంచ్ చేశారు, దాని గురించి మీ దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం, మరి మరఠవాడలో ఉన్నటువంటి 5 జిల్లాలు, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు కలిపి 16 జిల్లాలుగా ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి మరి 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఈ ప్రాంతానికి విమోచన జరిగింది. మరి దీనికోసం అనేక మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగాల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు ఆపరేషన్ పోలో ద్వారా ఈ ప్రాంతానికి మరి విముక్తి కలిగించారు. కాబట్టి సో ఒక నిజాం మీద పోరాటం చేసి మరి విమోచన కలిగించారు. కాబట్టి ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగానే జరపాలనేది ఇది నిజమైనటువంటి ఈ యొక్క చరిత్ర. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో దీన్ని ఒక కాంట్రవర్షియల్ చేస్తూ ఉన్నారు. కానీ హైదరాబాద్ కర్ణాటక, మరి హైదరాబాదు మహారాష్ట్రలో ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ ముక్తి దివస్ పేరుతో గత అనేక రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వాలైనా, బీజేపీ ప్రభుత్వాలైనా, జనతాదళ ప్రభుత్వాలైనా మరి ముక్తి దివస్ జరుపుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోనే ఎందుకు ఈ యొక్క అభ్యంతరం వస్తుందంటే, ఆ రోజు కాసిం రజ్వీ ఈ యొక్క నిజాం నియంతృత్వంలో, కాసిం రజ్వీ యొక్క నేతృత్వంలో ఈ ప్రాంతంలో అనేక దాడులు జరిపినటువంటి ఒక నియంత, ఆ నియంత స్థాపించినటువంటి పార్టీ ఎంఐఎం యొక్క పార్టీ. ఆ వారసత్వం ఏదైతే ఉందో ఈరోజు ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, మరి గత ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ప్రభుత్వం కానీ మరి ఎంఐఎంకు భయపడి ఈ చరిత్ర వక్రీకరిస్తూ 17 సెప్టెంబర్ను మరి విమోచన దినోత్సవం జరపట్లేదు. సో ఈ ప్రాంత ప్రజల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు, పోరాటాలను మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2023 నుంచి అధికారికంగా కేంద్రమే ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవం, హైదరాబాద్ లిబరేషన్ డే ఈ యొక్క ఉత్సవాలను కేంద్రం నిర్వహిస్తూ ఉంటే, మరి గత కేసీఆర్ ప్రభుత్వం జాతీయ సమైక్యతతో చరిత్రను వక్రీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన దినోత్సవం పేరుతో ఈ చరిత్రను వక్రీకరణ ఏదైతే ఉందో ఇది తెలంగాణ సమాజం మరి ఒప్పుకోదని చెప్పేసి, క్షమించదని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక జలియన్ వాలా బాగ్ సంఘటన జాతీయ ఉద్యమంలో ఏదైతే జరిగిందో ఈ చరిత్రను మనం చదువుకుంటున్నాం. మరి ఇక్కడ అనేక జలియన్ వాలా బాగ్ సంఘటనలు జరిగినటువంటి వీరబైరంపల్లిలో మరి ఒకే రోజు 98 మంది చనిపోయినటువంటి వీరులు కావచ్చు, మరి 1000 ఊరిల యొక్క ఉరులు తీసినటువంటి రామ్జీ గోండును వారితో పాటు 1000 మందికి ఉరులు తీసిన చరిత్ర కావచ్చు, లేకపోతే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో జరిగిన సంఘటనల చరిత్ర కూడా ఈ యొక్క తెలంగాణ సమాజానికి తెలవాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం 17 సెప్టెంబర్ను విమోచన దినోత్సవంగానే జరపాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం.